హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సో నిన్న ఎపిసోడ్లో సుమన్ అన్న ఏదైతే ఎమోషనల్ కావడం జరిగిందో, ఎమోషనల్ అయినప్పుడు నిజంగా బాధ అనిపించింది చిన్నగా. ఎందుకంటే మనోడు అమాయకుడు, ఒక ఇన్నోసెంట్ పర్సన్ ఏంటంటే బాధపడుతుంటే నిజంగా ఎమోషనల్ అవుతుంటే మనకు కూడా ఆడియన్స్ పరంగా కొంచెం ఎమోషనల్గా టచ్ అవుతుంది. అలాగే బర్నీ గారు చేసిన త్యాగం సంజన గారికి బంపర్ ప్లస్ అయింది, ప్లస్ పాయింట్ అయింది తనకి. అలాగే రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత డిమన్ పవన్ కంప్లీట్గా మారిపోయాడు. మన నుంచి ఒక మంచి ఫన్ యాంగిల్ అయితే బయటకు వస్తుంది. అలాగే తనుజ ఇమాన్యుయల్ కోసం నిలబడ్డ విధానం, అలాగే ఈ సీజన్లో ఇమాన్యుయల్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలనుకుంటా. అలాగే కళ్యాణిగా ఎక్కడ కూర్చున్నా ఆ స్ట్రాటజీలో ఆ మైండ్ గేమే ఆడుతున్నాడు పూర్తిగా. ఎక్కడైనా కూర్చొని మనోడు మాట్లాడితే కదా ఏం స్ట్రాటజీ వేస్తున్నాడు అన్న విధంగా హౌస్ మేట్స్ మొత్తం మాట్లాడుకునే విధంగా తయారయ్యాడు కళ్యాణ్. సో ఏంటంటే నిన్న ఎపిసోడ్లో ఓవరాల్గా ఏం జరిగింది అనే విషయం గురించి చిన్న మాట్లాడుకున్నట్టయితే, మొదటిగా సాంగ్ వచ్చింది మార్నింగ్ సాంగ్. సో మార్నింగ్ సాంగ్లో డిమన్ పవన్, కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ అదరగొట్టేశారు డ్యాన్స్తో. ఆ తర్వాత సంజన గారికి బర్నీ గారికి చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటంటే ఇమాన్యుయల్ విషయంలో మీరు ఏమన్నా ఉంటే వదిలేయండి, వాడికి మీరంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడ బర్నీ సంజన గారిని కన్విన్స్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ వాష్రూమ్లో కూడా సుమనన్న సంజన గారితో మాట్లాడు అని చెప్పి సుమనన్న చెప్తున్నాడు ఇమాన్యుయల్కి. నేను ఎందుకు మాట్లాడాలన్నా, గేమ్ పరంగా మాట్లాడితే పర్లేదు, కాకపోతే సెల్ఫిష్ అని చెప్పి కడుపులు కొడతారని చెప్పి నేను ఆమెకు సపోర్ట్గా నిలబడలేదా, నేను ఆమె కోసం స్టాండ్ తీసుకోలేదా, లాస్ట్ టైం పట్టుకున్నట్టు మళ్ళీ కాళ్ళు పట్టుకొని చెప్పాలా అని చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్ వర్షన్ ఇమాన్యుయల్ వినిపిస్తున్నాడు. వచ్చేసి సుమనన్నకి తక్కువ పాయింట్ ఉన్న కారణంగా సుమనన్న నెక్స్ట్ గేమ్ ఆడలేడు. సో ఏంటంటే గేమ్ నుంచి రిమూవ్ అయినట్టే. కాకపోతే అతని పాయింట్స్, ఆ క్యాష్ సగం ఎవరికి ఇవ్వాలి అనేది సుమనన్న డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు డిమన్ పవన్ ఇమాన్యుయల్తో అంటున్నాడు, సుమనన్న కరెక్ట్ ఆలోచిస్తే మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు, నాకు ఇస్తే బాగుండు అని చెప్పి అక్కడ డిమన్ పవన్ ఇమాన్యుయల్తో చెప్తున్నాడు. అయితే ఇక్కడ బర్నీ గారికి ఇంకా ఎలాగో ఫిక్స్, అందరికీ తెలుసు అది ఎలాగో సుమనన్న బర్నీ గారికి ఇస్తారని చెప్పి తెలుసు. సో సుమనన్న బర్నీ గారు కొంచెం ఎమోషనల్ కావడం జరిగింది. ఎమోషనల్ అవుతూ అలా బయటకు వచ్చేసి గార్డెన్లో నా తర్వాత అది ఎవరికి యూజ్ అవుతుంది అనేది నువ్వు ఆలోచించు, ఎందుకంటే సుమన్ శెట్టి ఆల్రెడీ బర్నీకని ఫిక్స్ అయ్యాడు, నాకు హౌస్లో నీ తర్వాత ఎవరన్నా అని చెప్పి కొద్దిగా ఎమోషనల్ ఫీల్ కావడం జరిగింది వాళ్ళిద్దరు కూడా. కాకపోతే నా తర్వాత ఎవరికి యూజ్ అవుతుందో కొద్దిగా ఆలోచించు అని చెప్పినప్పుడు సంజన గారికి యూజ్ అవుతుంది అంటే సరే సంజన గారికి ఇచ్చేసేయండి అని చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళి సంజన గారితో సుమన్ శెట్టి అన్న మాట్లాడి సో సంజన గారికి ఇవ్వడం జరిగింది. సో సంజన గారు కూడా కొద్దిగా ఎమోషనల్ అయితే కావడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు నేను నా పాయింట్స్లో సగం సంజన గారికి ఇస్తున్నాను బిగ్ బాస్ అన్నప్పుడు సో ఓవరాల్గా సంజన గారికి అయితే ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్లో మనకు బర్నీ గారు ఉన్నారు 230 పాయింట్స్, సెకండ్ తనుజ 220 పాయింట్స్, థర్డ్ సంజన 190 పాయింట్స్, ఫోర్త్ ఇమాన్యుయల్ 170 పాయింట్స్, డిమన్ పవన్ 150 పాయింట్స్తో ప్రజెంట్ 5th పొజిషన్లో ఉన్నారు. ఇక సుమనన్నకి మొత్తం ఇచ్చేసారు కాబట్టి ఇక 0. వచ్చేసి బిగ్ బాస్ పెట్టే ట్విస్ట్ ఎలాగో ఉంటుందో మనకు తెలుసు కదా. ఎవరైతే నెక్స్ట్ గేమ్లో ఆడకుండా ఉంటారో వాళ్ళకి ఓట్ చేయండి అన్నప్పుడు ఎలాగో అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు బర్నీ గారు అని చెప్పి. బట్ ఏంటంటే అక్కడ తనుజ ఓట్ కీలకంగా మారినది కాబట్టి బర్నీ గారు తనుజ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సో ఏంటంటే రోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళనే కదా అని నాకు తెలుసు, ఎలాగో నన్ను టార్గెట్ చేస్తారని చెప్పి, బట్ ఏమైనా ఛాన్స్ ఉందా అని అంటే సరే ఆలోచిద్దాము అన్నట్టు తనుజ మాట్లాడుతుంది. తర్వాత బర్నీ గారు సుమన్ శెట్టి అన్నకు చెప్తారు వెళ్ళి కొంచెం మాట్లాడు అంటే సుమన్ శెట్టి అన్నతో కూడా తనుజ ఒకటి చెప్తుంది, డైలీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళని తీసిస్తామని చెప్పినప్పుడు ఇక కంటిన్యూగా ఓట్స్ అనేది బర్నీ గారికి. సో బర్నీ గారు అవుట్ ఆఫ్ ది గేమ్ అయితే ఉండబోతున్నారు. డిమన్ పవన్ సంజన గారికి థ్యాంక్స్ చెప్తారు, ఎందుకంటే సంజన గారు డిమన్ పవన్ పేరు చెప్తుంది కాబట్టి థ్యాంక్స్ రాజమాత అని చెప్పి అక్కడ కూర్చొని ఏంటంటే హౌస్ డిసిషన్ అని చెప్పి సంజన గారు అంటారు. తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని డిమన్ పవన్ అడుగుతారు, హౌస్ అందరితో మాట్లాడారా, ఏం ముగ్గురం అంటే ఆ టీమ్ డిసిషన్ అని చెప్పండి అని చెప్పి అక్కడ డిమన్ పవన్ అంటాడు. ఇక నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంచాలకుగా బర్నీ గారు. ఉన్నది నలుగురే, తనుజ, ఇమాన్యుయల్, సంజన ఇంకా డిమన్ పవన్. ఏంటంటే ఒక జోకర్ ఫేస్ ఉంటుంది, చుట్టూ పాయింట్స్ ఉంటాయి, అది బ్యాలెన్స్ లాగా ఉంటుంది కదా, దాని ఇలా అంటే బాల్ వెళ్ళి పాయింట్స్ పైన పడితే ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ అనమాట. సో ఇక్కడ తనుజ ఒక్క బాల్ కూడా కొట్టలేదు, సో 0 పాయింట్స్. అలాగే సంజన 4 పాయింట్స్, అలాగే ఇమాన్యుయల్కి 4 పాయింట్స్, అలాగే డిమన్ పవన్కి కూడా 0. కాకపోతే డిమన్ పవన్ ఇక్కడ చెప్పాను కదా, రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత మనోడి కామెడీ సెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా బయటికి రావడం జరిగింది కాబట్టి కొద్దిగా ఒక కామెడీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో డిమన్ పవన్ క్రియేట్ చేస్తున్న కామెడీకి అక్కడ హౌస్ మేట్స్ అందరూ పొట్ట చక్కలేయాలని నవ్వారు. అలాగే ఈ గేమ్లో ఆడిన వాళ్ళకి పర్టికులర్గా 100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో సంజన గారికి ఇంకా ఇమాన్యుయల్కి 100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దెబ్బకి సంజన గారు టాప్ పొజిషన్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు పాయింట్స్ చూసుకున్నట్టయితే సంజన గారికి 290, ఇమాన్యుయల్కి 270, బర్నీ గారికి 230, తనుజ గారికి 220, డిమన్ పవన్కి 150. ఎక్కువ పాయింట్స్ డిమన్ పవన్కి ఉన్నాయి కాబట్టి డిమన్ పవన్ కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతాడు. సో అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయిన తర్వాత మనోడి పాయింట్స్ ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి సో ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో కళ్యాణ్ మళ్ళీ అక్కడ స్ట్రాటజీ యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఇస్తే ఎలా ఉంటుంది, ఎవరు ఏ పొజిషన్కి వెళ్తారని చెప్పి డిమన్ పవన్కి, ఇమాన్యుయల్కి ఇంకా తనుజ
నలుగురు ఒక డిస్కషన్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే డెమన్ పవన్ ఆ పాయింట్స్ అనేటివి ఆఫ్ వచ్చేసి తనుజకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేయర్ని తీసేయాలి. ఈసారి భరణి గారు వెళ్ళి తనుజని అడుగుతాడు, ఏంటి సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతాడు. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ తీయాలని నాకు లేదు, ఇమాన్యుయల్ తీద్దామని భరణి అంటాడు. బట్ ఇమాన్యుయల్ తీయాలని నాకు లేదు, వాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే మళ్ళీ భరణి గారు వచ్చేసారో వచ్చి ఇక నేను నీకు సపోర్ట్ చేయలేదా అది ఇది అని చెప్పి వాళ్ళ ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది. భరణి గారు వచ్చి హౌస్ మేట్స్ వాళ్ళ ఎవరైతే సుమనన్న ఇంకా సంజన గారు ఉన్నారో వాళ్ళ ముందు కూడా అంటే నేను సపోర్ట్ చేయలేదా అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నిర్ణయం చెప్పండి అన్నప్పుడు మెజారిటీ ఓట్స్ మళ్ళీ భరణి గారికి రావడం జరిగింది. సో భరణి గారు అవుట్ ఆఫ్ ది గేమ్ అవ్వబోతున్నారు, ఆ పాయింట్స్ కూడా ఇవ్వబోతున్నారు. మరి ఎవరికి ఇస్తారో అనేది చూడాలి. సో అంతకంటే ముందుగా భరణి గారు అవుట్ అయిపోయారు కాబట్టి భరణి గారు అప్పుడు కళ్యాణ్తో అంటున్నాడు, కళ్యాణ్ ఒక్కసారైనా నా కోసం నిలబడొచ్చు కదా అని చెప్పినప్పుడు సంజన కూడా కళ్యాణ్ సీజన్ అయిపోతుంది, నా కోసం కూడా ఒక్కసారి కూడా నిలబడలేడు. బట్ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ అలా రావట్లేదు కదా, సిచ్యువేషన్స్ అక్కడ బాండింగ్ పరంగానే గేమ్ వెళ్తుంది కాబట్టి ఎవరు వెళ్ళినా అక్కడ ఏమవుతుందంటే ఆ బాండింగ్స్ ప్రకారం ఆ సిచ్యువేషన్ ప్రకారం ఆ డిసిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి ఎక్కువగా స్కోప్ అనేది ఉండట్లేదు. బట్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గేమ్. సో ఏంటంటే డెమన్ పవన్ తన పాయింట్స్ లూజ్ అయ్యాడు కాబట్టి డెమన్ పవన్ ఈ గేమ్కి సంచాలక్ ఏంటంటే ఓట్ అప్పీల్ అని చెప్పి అది పెట్టాలి. ఎట్ సైడ్ నుంచి చూసినా ఓట్ అప్పీల్ ఏమైనా ఉండాలి. సో ఇప్పుడు గేమ్లో ఉన్నది ఇక ముగ్గురు మాత్రమే, సంజన, తనూజ, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఇక బీస్ట్ మోడ్ చెప్పాను కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఖచ్చితంగా మనోడికి. ఈ సీజన్లో ఏ గేమ్ పెట్టినా ఇమాన్యుయల్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాడు. గేమ్ పెట్టారంటే కదా మీకు ఏమంటారు ఆ మృగం అనేది బయటకు రావడం జరుగుతుంది. ఎలా ఆడతాడో తెలియదు కానీ ఫైనల్గా గేమ్ అయితే కంప్లీట్ చేస్తాడు. సో ఓట్ అప్పీల్ గేమ్లో కూడా ఫస్ట్ కంప్లీట్ చేసింది మనోడే, తర్వాత తనుజ కంప్లీట్ చేసింది, తర్వాత సంజన కంప్లీట్ చేసింది. కొద్దిగా కొద్దిసేపు సంజన గారిది ఆ పెడలు విరిగిపోయినప్పుడు కొద్దిగా పాస్ చేస్తారు. కాకపోతే ఫస్ట్ ఫినిష్ చేసింది మనకు ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్కి 50 పాయింట్స్, తనుజకి 40 పాయింట్స్, అలాగే థర్డ్ ఫినిష్ చేసిన సంజన గారికి 30 పాయింట్స్. తనుజకి 335 పాయింట్స్, ఇమాన్యుయల్కి సంజన గారికి 320, అలాగే భరణి గారికి 230 పాయింట్స్. సో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలి. సో ఏంటంటే సెకండ్ పొజిషన్లో ఇద్దరు ఉన్నారు, ఇమాన్యుయల్ ఉన్నారు, సంజన గారు ఉన్నారు. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ చెప్పాడనుకుంటా మనకి ఎపిసోడ్లో చూపించలేదు. బట్ ఏంటంటే సంజన గారు వచ్చారు, సంజన గారు తనుజ ఇద్దరు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళిద్దరిలో ప్రేక్షకులు బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సో అదంతా అవసరం లేదు. బట్ ఏంటంటే వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ ఎవరికి ఓట్ అప్పీల్ మీరు కావాలనుకుంటున్నారో అని ఆడియన్స్ అడిగినప్పుడు తనుజ గారిని చూస్ చేసుకోవడం జరిగింది. సో తనుజ గారికి ఆడియన్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. చివరిగా క్వశ్చన్ అడిగా అయితే కొంచెం గట్టిగా అడగడం జరిగింది. సో ఓవరాల్గా ఏమైనా ఓట్ అప్పీల్ అయితే తనకు ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. రెండోసారి ఓట్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. సో ప్రేక్షకులు వెళ్ళిపోవడం జరిగింది, వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈ ఎండ్ ఎపిసోడ్లో కూడా కళ్యాణ్ ఇంకా తనుజకి స్ట్రాటజీ చెప్తున్నాడు, గేమ్లో ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, నువ్వు భరణి గారికి వెళ్ళాలి, భరణి గారి దగ్గర ఆ పాయింట్స్ అడగాలి అని చెప్పినప్పుడు ఏ విధంగా నేను అడగనరా అంటే గేమ్లో ఉండాలనుకుంటాను లేదా అని చెప్పి ఇక్కడ కూడా ఒక మాస్టర్ మైండ్ అయితే యూజ్ చేస్తున్నాడు. బట్ అంతా ఓకే కానీ కళ్యాణ్కి మాత్రం ఆపర్చునిటీ రావట్లేదు తను ఓట్ అప్పీల్ చేసుకోవడానికి. ఎందుకంటే 2 వారాల నుంచి పాపం క్యాప్టెన్సీ కావడం వల్ల అక్కడ నామినేషన్లోకి రాలేడు, తర్వాత ఫైనలిస్ట్ కావడం వల్ల అక్కడ నామినేషన్లోకి రావలేదు, నామినేషన్లోకి రావడం వల్ల ఓటింగ్ కొద్దిగా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ ఓట్ అప్పీల్ కూడా చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మిగతా హౌస్ మేట్స్ అందరూ గేమ్స్ ఆడుతున్నారు, టాస్కుల్లో ఆడుతున్నారు, ప్రేక్షకుల ముందుకు ఓట్ అప్పీల్కి వస్తున్నాడు. సో ఏంటంటే కళ్యాణ్కి మాత్రం అవకాశం దొరకట్లేదు. అవకాశం ఖచ్చితంగా బిగ్ బాస్ కల్పించాలి. కల్పించకపోతే నెక్స్ట్ సీజన్ వాళ్ళకి ఎందుకు రానా ఆ ఫైనలిస్ట్ ఎందుకు రాని అనుకుంటాం. ఫస్ట్ ఫైనలిస్ట్ కొడితే మనకి ఇలాంటి అవకాశాలు ఇప్పుడు సీజన్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వాడు వచ్చేవాడు ఎవరు కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ కావద్దు అని అనుకుంటారు, అందరూ కూడా చేతిలో తెస్తారనమాట. సో అది ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా కళ్యాణ్ కూడా ఏదైనా ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. సో ఫైనల్గా ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో ఇదైతే జరిగింది. మరి ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.